అందరికీ మరణాతండి. అందరూ బాగున్నారండి. మహాపరిశుద్ధుడు ప్రభువారు తన పరిశుద్ధమైన బాహు సదాకాలము మిమ్మను నడిపించును గాక. ఆమె. ప్రియమైన స్నేహితులారా, మనమంతా సృష్టికర్త అయిన దేవుని చేత సృష్టించబడిన దేవుని పోలికలో ఉన్న దైవ మానవులమై ఉన్నాము. ప్రియులారా, ఈ పోలిక దేవుడు కలిగి ఉన్నాడు కనుక ఆయన కలిగి ఉన్న పోలికను దేవుడు నరునికి అనుగ్రహించాడు. ప్రియమైన స్నేహితులారా, అంతేకాదు ఆయన పోలికలో ఉన్నటువంటి వారిని ఆయన ఆశీర్వదిస్తూ ఆయన ఆజ్ఞ గైకొనాలంటూ ఆయన చిత్తం జరిగించే బిడ్డలుగా ఉండాలంటే ఎంతో ఆశపడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, లేఖనాన్ని మనం చూసినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే ఇక్కడ నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పినని ఒక మాట మనం చూడవచ్చు. ప్రియులారా, ఈ మాట దేవుని యందు విశ్వాసం ఉంచి స్వజనులను విడిచిపెట్టి జన్మస్థానాన్ని విడిచిపెట్టి దేవుని మాట కంటే ఏది నాకు గొప్పది లేదు, దేవుని మాటే నాకు జీవాధారం అని నమ్మి ఆయన మాట మీద ఆనుకుని ప్రయాణమై సాగిపోతున్నటువంటి అబ్రహాము గారితో దేవుడు చేసినటువంటి గొప్ప నిబంధన ఇది. అబ్రహాము గారు 90 ఏళ్ళు వాడైనప్పుడు యెహోవా దేవుడు అతనికి ప్రత్యక్షమై ఈ చక్కని మాటను వాగ్దానముగా ఆయనకు అనుగ్రహించడం జరిగింది. ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఆడిన మాట తప్పేవారు కారు. ప్రియులారా, నేడున్న మనము మాటను తప్పిపోయేవారమును మరచిపోయేవారమునై ఉన్నాము. దైవజనులు రాశారు కదా, నీవాడు ప్రతి మాట నీవు మరతువు గాని దేవుండు మరచునా అని చక్కగా భక్తుడు రాశారు. ప్రియులారా, దేవుడు మరవడు గనుక అబ్రహాముకు పని చెప్పాడు, నేను చూపించు దేశానికి వెళ్ళు అని. వెళుతున్నటువంటి అబ్రహాముకు మార్గమధ్యంలో దేవుడు కనబడుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అది స్వయముగాను అలాగే దర్శన రూపంలో కూడా ఆయన కనబడుతూ ఉన్నారు. ప్రియులారా, ఆ సందర్భంలోనే ఈ చక్కని మాటను దేవుడు అబ్రహాము గారికి ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. కడవరి కాలంలో ఉన్నటువంటి నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, దేవుడు మిమ్ములను చూస్తూ ఉన్నారు. అలాగే సర్వోన్నతుడైనటువంటి దేవుడు మీకు ఆజ్ఞాపించినటువంటి ఆయన యొక్క చిత్తమును మీరు నెరవేర్చవలసినటువంటి బాధ్యత గలవారై ఉన్నారు. దేవుడు అప్పగించినటువంటి పనులను మీరు ఎంతవరకు బాధ్యతగా నెరవేరుస్తూ ఉన్నారు? ప్రియులారా, మీ కొరకు మీరే బ్రతుకుతున్నారా, లేక దేవుడు అప్పగించిన పని చేయుటకు బ్రతుకుతూ ఉన్నారా? ఈ ప్రశ్నలకు జవాబు సర్వోన్నతుడైనటువంటి దేవుడు మీరు చేసినటువంటి క్రియలను బట్టి తీర్పులో మీకు ఫలములిచ్చినప్పుడు తెలుస్తుంది. ప్రియ స్నేహితులారా, ఆయన ఆశీర్వదించేవారు. ఆయన ఆజ్ఞలు గైకుందాం, ఆయన కట్టడలను అనుసరించి ముందుకు సాగిపోదాం. విశ్వాసాన్ని మనము అంతరంగంలో భద్రపరుచుకుని నిరీక్షణ గలవారమే అబ్రహాము వలె ఎదురు చూసినట్లయితే ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీకు కనబడతారు. ఆయనను చూచినప్పుడు అంతా సరి అవుతుంది. దేవుడు అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేసేవారై ఉన్నారు. ఇక్కడ అబ్రహాము గారి పట్ల ఆయన సుసాధ్యము చేసినటువంటి వారై ఉన్నారు. ఇచ్చిన వాగ్దానాల్లో ఏదీ తప్పుకోలేదు, ప్రతి వాగ్దానం నెరవేరింది. ప్రియులారా, మీకును నేడు సర్వోన్నతుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవారై ఉన్నారు. ఆశతో ఎదురు చూడండి, ఆ అనుగ్రహాన్ని అందుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. అబ్రహాము గారి పట్ల నీవు ఎంతో కృప చూపించిన వాడవై ఉన్నావు. ప్రభువా,
ఆయనకు అప్పగించిన పని ఆయన నమ్మకంగా చేస్తూ ఉండగా ఆయనను ప్రభా నీవు ఆశీర్వదించిన వాడవైనావు కనుక ప్రభు ఇదిగో నీ తట్టు చూస్తున్నటువంటి దైవ జనాంగములు లోకములో ఎందరో ఉన్నారు. వారికి నీవు సిద్ధపరిచినటువంటి వాగ్దాన దీవెనలు మెండుగా ప్రసాదించమని ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు వారిని బట్టి ప్రార్థించి మీ మహిమగల హస్తాలకు అప్పగించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.